సాధ్యమవుతున్నది? వాక్యము ఎవరిని కూడా వెలిగించట అసాధ్యము కదా అని మన బుర్రలకు తట్టొచ్చు, మన మైండ్ కు తట్టొచ్చు. కానీ వాక్యము ఏ మాత్రము కూడా నిరర్ధకము కాలేదు కదా. జీవమై ఉన్నటువంటి వాక్కు వెలుగుని కలుగు చేస్తున్నదట. ఎందుకు వెలుగు అంటే, దేవుడు ఒక వ్యక్తిని పరలోకం నుండి సృజించబడినటువంటి ఒక ప్రతి వ్యక్తిని కూడా ఈ భూమి మీద ఉంచినప్పుడు వారిలో నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రాణాత్మను పొందగలిగారు. అవునా? ఇది ఎంతమందికి తెలుసు? చెప్పాలి. వెనకమాల ఉన్న వాళ్ళకి తెలీదా? చాలా మందికి తెలుసు, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి వింటున్నటువంటి వాక్యమే. కానీ వాక్యం ఏమని సెలవిస్తున్నది? ఈ యొక్క వాక్యము జీవమై ఉన్నటువంటి వాక్యము వెలుగుగా ఏ విధంగా మారగలుగుతున్నది? అవకాశం లేదు కదా. ఒక మనిషిని దేవుడు సృజించినప్పుడు, వాళ్ళలో జీవవాయువును ఊదినప్పుడు ఆ వ్యక్తులందరూ కూడా దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క పోలికగా సృష్టింపబడ్డారు అని వాక్యము స్పష్టంగా సెలవిస్తున్నది. దానికి ఏ మాత్రమే కూడా రవ్వంత కూడా అనుమానమే లేదు. ఎందుకంటే చెప్పిన వాడు దేవుడు కాబట్టి. హల్లెలూయా. మరి ఆ వ్యక్తి కాలక్రమేణా ఉన్నటువంటి సహవాసమును బట్టి తనలో ఉన్నటువంటి వెలుగుని పోగొట్టుకున్నాడు. తనలో ఉన్నటువంటి వెలుగును పోగొట్టుకున్నప్పుడు మరలా తిరిగి వెలుగుతో నింపబడకపోతే ఆ అంధకార సంబంధమైనటువంటి చీకటి జీవితంలోనే వసించి ఇంకనూ కటిక బిల్లమైనటువంటి నరకంలో పడవేయబడటానికి అతను సిద్ధంగా ఉన్నాడన్నది దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తున్నది. ఇందులో మార్చడానికి నువ్వు నేను ఎవరు మార్చడానికి ఏం లేదు. ఇంతవరకు క్లారిటీనా? ఒక విషయం చెప్పాను, దేవుడు వెలుగై ఉన్నాడని చెప్పాను. ఆ వెలుగు ఎవరిలో పనిచేస్తుందంటే, ఒక వ్యక్తిని దేవుడు సృజించినప్పుడు కూడా వెలుగుగానే ఉన్నాడు. అతనిలో మరలా తిరిగి వెలుగు అక్కర్లేదు. కానీ కాలక్రమేణా తనకున్నటువంటి సహవాసములను బట్టి తానే ఆ వెలుగుని తనలో నుంచి బయటికి నెట్టివేయడం ప్రారంభించిన తర్వాత తనలో ఉన్నటువంటి కటిక చీకటిని తానేమో దానిని బట్టి భరించలేకపోతున్నాడు. తనేమో దానిలో ఆ గుంటలో ఉండలేకపోతున్నాడు. మరి ఎవరో ఒక వ్యక్తిని అడుగుతున్నాడు, అయ్యా, నన్ను సృజించినటువంటి ఓ సృష్టికర్త, నన్ను ఈ బిలములో నుంచి, ఈ చీకటిలో నుంచి నన్ను పైకి లేపవా అని అడిగినప్పుడు ఆయనే తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఈ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రతి ఒక్కరిని కూడా తన చెయ్యి ఇచ్చి ఆ గుంటలో నుంచి, ఆ కటిక బిల్లములో నుంచి లేవనెత్తాడు. మరి లేవనెత్తినటువంటి ఆ వ్యక్తులకు ఇప్పటి వరకు చీకటిలో ఉన్నారు కదా, చీకటి సంబంధమైనటువంటి పనులు జరిగిస్తూ ఉన్నారు కదా. ఆ చీకటి సంబంధమైనటువంటి పనులు ఇక్కడి నుంచి తొలగించుకోవాలని తనలో వెలుగును ఆహ్వానించడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడు. గమనించాలి. ఆ వెలుగుని ఆహ్వానించుకోవాలన్న ప్రయత్నం చేసినప్పుడు మరి వెలుగయ్యన్న వారు ఒక ఇద్దరు లేదా ముగ్గురు లేదా ఒక ఐదుగురు ఉన్నారా? చెప్పాలి. వెలుగయ్యన్న వారు ఎంతమంది ఉన్నారు? ఒక నలుగురుగా ఉన్నారు, అంతేనా? చెప్పరే. వెలుగై ఉన్నవారు ఎంతమందిగా ఉన్నారు? నలుగురా, ముగ్గురా, ఇద్దరా, ఒక్కడా, అసలు లేరా? చెప్పరే. యోహాను సువార్తను చదువుకున్నాం ఇప్పుడే. వెలుగై ఉన్నవాడు ఒక్కడే, ఆయనే నజరేయుడగు యేసు. హల్లెలూయా. ఆ వెలుగై ఉన్నటువంటి దేవుడు చీకటిలో బ్రతుకుతున్నటువంటి మనల్ని ఆయన తన స్వహస్తం ఇచ్చి పైకి లేవనెత్తి మనలో ఉన్నటువంటి చీకటిని తొలగించడానికి ఆయనలో ఉన్నటువంటి వెలుగు నింపాడు. అప్పుడు మనం ఎవరు అయ్యాము? వెలుగు సంబంధం అయ్యాము. మరి వెలుగు సంబంధమైనటువంటి మనలో ఇక నుంచి చీకటి ఉంటుందా? చెప్పాలి. నేనేం గ్రాంధికం మాట్లాడట్లేదు, సంస్కృతం అంతకంటే మాట్లాడట్లేదు, ఎందుకంటే నాకు రాదు కాబట్టి. తెలుగే నేను మాట్లాడుతున్నాను. మనలో దేవుని యొక్క వెలుగు నింపబడిన తరువాత చీకటి అనేది ఉండటానికి అవకాశం ఉంటుందా? చెప్పాలి. వెనుకున్న వాళ్ళు చెప్పట్లా. చెప్పాలి. మనలో దేవుడు తన యొక్క వెలుగుని నింపాడు, మనలో ఉన్నటువంటి చీకటి తొలగిపోయింది.
మనలో ఉన్నటువంటి వెలుగులో ఇంకెక్కడైనా చీకటి ఉంటుందా? ఏందండి చెప్పరు? నిలబడి నా కాళ్ళు ఆగుతుంది. మీకేం చక్కగా కూర్చున్నారు. దీనికి కూడా చెప్పరా? ఏం లేదండి. ఇప్పుడు గ్లాస్ ఉంది. దీంట్లో ఏదో ఒక వస్తువు ఉంచాను నేను. ఏదో ఒక వస్తువు ఉంచాను, మీకు ఎవరు చూపించట్లా. అలిసిపోయినప్పుడల్లా కాస్తంత తాగుతున్నాను, 1000 ఏనుగుల బలం తెచ్చుకుంటున్నాను, మరలా మూసేస్తున్నాను. మరలా కాస్తంత అలసట రాగానే మరలా కొద్దిగా తాగుతున్నాను, 1000 ఏనుగుల బలం తెచ్చుకున్నాను, పని చేస్తున్నాను, తిరుగుతున్నాను, సేవ చేస్తున్నాను. మీలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు అసలు ఈయన డీలా పడుతున్నాడు, మరలా తిరిగి లెగుస్తున్నాడు, డీలా పడుతున్నాడు, తిరిగి లెగుస్తున్నాడు. అసలు ఈ రహస్యం ఏందో తెలుసుకుందామని మీలో కొంతమందికి అనిపించిందా? అనిపించింది. ఒకవేళ అనిపించకపోయిందనా అనుకోండి. అనిపించినప్పుడు దీనిలో ఉన్నటువంటి ఏముందో ఈ రహస్యాన్ని కనుగొనాలని మీరు అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి దీన్ని తాగుతున్నటువంటి నేనేమో మీకు ఎవరికి చూపించట్లా. దీంట్లో అమృతం ఉందో ఇంకేముందో మీకు మాత్రం చూపించట్లా. మీలో ఉన్నటువంటి చాలా మంది అరే ఇదేదో బాగానే ఉంది, వేలకు వేలు హాస్పిటల్కి తగలబెట్టే కన్నా కాస్త ఆయన ఏదో తాగుతున్నాడు, మనం కూడా దాన్ని కనుక సంపాదించుకోగలిగితే హాస్పిటల్కి డబ్బులు పెట్టాల్సినంత పనే ఉండదు. దయచేసి అదేందో మనం అందరూ కూడా తెలుసుకున్నారండ్రా బాబు అని అందరూ కూడా కట్టకట్టుకుని ఒక దగ్గరికి వచ్చారు. ఎట్లా కట్టకట్టుకుని ఒక దగ్గరికి వచ్చారు? ఎందుకు? దీనిలో ఉన్నది ఏదో ఉంది, ఒక ద్రవం. దీన్ని చూడాలని అందరూ కూడా వచ్చారు. ఇది పొరపాటున ఇట్లాగే వాక్యం చెప్తున్నప్పుడు తాగుతున్నాను, బలం వస్తుంది, ఒకసారి చేయి తగిలి కింద పడి 2 ముక్కలు అయిపోయింది. ఇంకేమన్నా దాచడానికి నేను ఏమన్నా ఉండిద్దా? ఇప్పుడు ఈ గ్లాస్ తీసి అక్కడ వదిలేనుకోండి, తునకలు ముక్కలు అయిపోయింది. ఇంక నేనేమన్నా దాచగలనా మీకు? మీరు ఎవరు చూడటానికి లేదు, ఇది నేనే తాగాలి అట్లా అవకాశం ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు మనలో ఉన్నటువంటి చీకటిని యేసు ప్రభు వారు తొలగించారు. ఇంక మనం దాచడానికి ఏం లేదు ప్రభు దగ్గర. మనం దాచడానికి ఏం లేదు. ఆయన యొక్క వాక్యం అట హృదయ తలంపుల లోతుల్లోనికి దూసుకొని వెళ్తుందట. ఏంటి ఆ వాక్యానికి ఉన్నటువంటి శక్తి అనంటే, మరి ఆ వాక్యానికి ఉన్నటువంటి పవరే అది. కానీ మనలో ఉన్నటువంటి వెలుగు మరలా తిరిగి చీకటిగా మారే అవకాశం ఉన్నది. ఈ విషయాన్ని గమనించాలి అందరూ. ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు మనలో నింపినటువంటి వెలుగు మరలా తిరిగి చీకటిగా మారే అవకాశం ఉన్నది. ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకు దేవుని యొక్క వెలుగేమన్నా ఆ తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వెలుగా అంటే కాదు. తన భక్తులు యోహాను అనేటువంటి ఒక భక్తుడు తన కలిగినటువంటి దర్శనాన్ని చూసి ఆ వెలుగును తట్టుకోలేక మూర్చిల్లిపోయాడట. ఎందుకు మూర్చిల్లాల్సినటువంటి అవసరం ఎంత వచ్చింది? ప్రకటన గ్రంథంలో ఉంటది ఈ మాటలు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం సుమారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. దయచేసి అందరూ కూడా ఆసక్తి కలిగిన వాళ్ళు రాద్దాం. అందరూ కూడా ఆసక్తి కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ విషయం నాకు తెలుసు. ఏముందిలే, మనకు తెలుసు కదా, విన్నటువంటి చిన్నప్పటి నుంచి అంటున్నాం, ఈ మన కొత్త అనేటువంటి ధోరణి మీలోకి రానివ్వద్దు. అన్ని తెలుసు అనేటువంటి ధోరణి రానివ్వద్దు. మీకు తెలుసా, ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు పాస్టర్ సమీర్ గారు ఇప్పుడు లేరులేండి. ఆయనకి రాయటం అక్షరం ఒక్కొక్క రాదు. ఒకవేళ ఆయన వచ్చిన తర్వాత మీరు ఎవరైనా చెప్తే ఆయన క్షమించాలి. ఆయనకి అక్షరం ఒక్క కూడా రాయటం రాదు. ఎందుకంటే ఆయనకి అసలు చదువు లేదు. ఆయన ఏదో ఒకసారి రాస్తుంటే ఆయన నోట్స్ తీసుకుని నేను చూసా. 2 లైన్లు చదవడానికి నాకు తలనొప్పి వచ్చి కళ్ళలో కూడా తీయాల్సి వచ్చింది. 2 లైన్లు 2 లైన్లు చదవడానికి నా వల్ల కాల. ఆయన ఏం రాశాడు? మరి ఆయన టౌల్ రాస్తున్నాడు. పాస్టర్ గారు ఏం రాశారు, దీనికి అర్థం ఏంటో చెప్పండి అని అంటే,
ఆయన మాత్రం చూసి టక్కని చెప్పేశాడు. నిమిషం కూడా నిమిషం కాదు, సెకండ్ కూడా ఆలోచన చేయాలి. పాస్టర్ గారు మీరు అడుగుతున్నది ఇది 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 రాసింది ఇక్కడ అంటే నేను స్టన్ అయిపోయా. అంటే నాకు తెలియని కొత్త భాష ఏదో ఆయన నేర్చుకొని ఆ భాషలో రాస్తున్నాడని నాకు అనిపించింది. కానీ కాదు, ఆయనకున్నటువంటి ఆసక్తిని గమనించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు ఆయన కూడా అనుకోవచ్చు కదా, నాకు చదువు లేదు, నేను ఏదో కూలి నాలి చేసుకుంటూ ఉన్నాను, ఇంకా దేవుడి యొక్క వాక్యం రాసుకోవాలి, దాన్ని ధ్యానించాలంత అవసరం నాకేం లేదు అని ఆయన కనుక అనుకుంటే ఏమండి, దేవుని కృపను పొందుకొని వాడబడుతున్నాడండి. ఇప్పుడు కొట్టండి చప్పట్లు, ఇప్పుడు కొట్టాలి చప్పట్లు గట్టిగా. దేవుని యొక్క కృపను పొందుకొని వాడబడుతున్నాడు. అది ఆసక్తి అంటే ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు రాయటం వల్ల పెన్ను నష్టం, పేజీ నష్టం అనుకుంటే కనుక ఇది నేను చేసేది నేనే కదా, దేవుడు కూడా ఏం చేయలేదు. అన్ని తెలుసు కదా అన్న ధోరణి మాత్రం రాలేదు. దయచేసి చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. నేను ఆయనను చూడగానే మూర్ఛిల్లిన వాని వలె ఆయన పాదముల యుద్ధ పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నన్ను చాలు చాలు. అట్లాగే 14వ వచనం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం సహోదరి చదువుతున్నారు, వినండి. దయచేసి మైక్ తీసుకుంటే మంచిది. మైక్ చదవండి. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉల్లిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఈ విషయాన్ని మీకు ఎందుకు ఈ విషయాన్ని మీకు ఎందుకు చూపించానంటే, దేవుడు కలిగి ఉన్నటువంటి వెలుగు ఎంతటి మహిమ కలిగినదో మీకు చెప్తూ ఈ యొక్క వచనాన్ని చూపించాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనాన్ని ఇందుకు చూపించాను. దయచేసి గమనించాలి. ఆయన వెలుగుతో మనల్ని నింపినప్పుడు, మరి అంతటి వెలుగు అగ్నినేత్రములు కలిగిన వాడని పేరు ఆయనకి. అంతటి మహానుభావుడు మన జీవితంలో వెలుగు నింపిన తర్వాత మరలా తిరిగి చీకటిగా మారడం ఏంది? అది అసంభవమైన కార్యం కదా. గమనించాలి పురుషులు కూడా. దేవాది దేవుడే ఆయన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించినటువంటి సంఘములో, ఆయన తన వెలుగు చేత నింపబడినటువంటి సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు మరి కొంతమంది వెలుగులో నుంచి చీకటిలోనికి మారిపోవడం ఏంది? మరలా తిరిగి వారిలోనికి చీకటి ప్రవేశించమేంటి? ఆశ్చర్యంగానే ఉంది. కానీ యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనంలో నేను కూడా తీస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని దగ్గర పెట్టుకుని చదవాలి. ప్రతి మనుషుని వెలిగించుతున్నది. ఇప్పుడు గమనించాలి. ప్రియులారా, దయచేసి చదువు రానటువంటి వారు కూడా ఈ విషయాన్ని గమనించండి. సహోదరి చదువుతున్నాను, నేను కూడా రెండోసారి చదువుతున్నాను. ఈ విషయాన్ని విన్నట్లయితే ఈ విషయం మదిలో అట్లాగే మిర్చిపోతాయి, ముద్ర వేయబడతాయి. చదవండి. ఆయన లోకములో ఉండెను, లోకమే ఆయన ద్వారా కలిగినదట, కానీ లోకము ఆయనను తెలుసుకోనలేదు. ఇదేమి మళ్ళా? చాలు. ఇదేమి మళ్ళా? ఇప్పుడు నేనున్నానండి, నేను ఎవరి ద్వారా కలిగాను? ఎవరికంటే కలిగాను? భౌతికంగా నన్ను ఎవరు కన్నారు? ఏమండి, ఇది కూడా తెలీదా వల్లాపల్లి ప్రజలకి? వెనుకొని వారు అమ్మ మీరు చెప్పాలి, నన్ను ఎవరు కన్నారు భౌతికంగా? ఇంకొకసారి ముచ్చట మూడోసారి అడుగుతున్నా, నన్ను భౌతికంగా ఎవరు కన్నారు? ఆత్మీయంగా తర్వాత తీసి పక్కన పట్టుకున్నట్ల నన్ను భౌతికంగా ఎవరు కన్నారు? వెనుకొని వాళ్ళ తల్లి చైర్లో ఉన్న వాళ్ళు చెప్పాలి. ఏందండి అసలు మాటలే రాబట్టుకోలేదు. కాస్త అట్లా బయటికి పోయిన తర్వాత, ఫోటో అయిపోయిన తర్వాత కావాలని గొడవ పెట్టుకుంటా ఎవరో ఒకరు. కావాలని గొడవ పెట్టుకున్న తర్వాత కూడా చూద్దాం, అక్కడ కూడా ఎవరు మాట్లాడరేమో. అరే నాయన, బయటికి వెళ్తేనేమో ఈ వీధి మొదలుకొని ఆ కొట్లు పేరు నాకు తెలియదు, ఆ కొట్టు దాకా వినపడాలి.
సవాలే మరి. ఎవరు వస్తారు? నేను ఏ విషయాన్ని అడిగాను? భౌతికంగా నన్ను కన్నటువంటి వ్యక్తులు ఎవరు? తల్లి, తండ్రి. ఈ విషయంలో పెద్ద మర్మమే ఉందని చెప్పకపోవడానికి, తెలియకపోవడానికి, ఇందులో ఎగతాళి చేయడానికి ఏముంది? నన్ను భౌతికంగా కన్నటువంటి వ్యక్తులు ఎవరు? తల్లి, తండ్రి. ఈ ఇద్దరు వ్యక్తుల్ని నేను కనుక నాకు వాళ్ళు ఎవరో తెలియదంటే ఇది ఆశ్చర్యమేనా? ఇది నమ్మదగిన విషయమేనా? ఏమండి, నేను ఇప్పుడు మైకులో నా తల్లిదండ్రి ఎవరో నాకు తెలియదని మీతో చెప్పాను అనుకో, కూటమి అయిపోయిన తర్వాత వచ్చి అడుగుతారు, అయ్యా నువ్వైతే బలిపేట మీద నిలబడి బల్ల బుద్ధి చెబుతున్నావు కానీ నీ తల్లిదండ్రులు నీకెవరో తెలియకపోవడం ఏంది? నీకు చిన్నప్పటి నుంచి ఆలన పాలన చూసి చదివించి పెద్దోడి చేసి ఇంత చేస్తే నా తల్లిదండ్రులు ఎరగనంటారేంది అని మీరు నన్ను అడిగే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది, లోకమే ఆయన మూలంగా కలిగి ఉందట, కానీ లోకము ఆయనను తెలుసుకోవట్లేదట. ఇప్పుడు మనకు ఉనికికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరు చెప్పాలి? మన ఉనికికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరు? ఏమండి, మీరు ఎవరిని నమ్మి బాప్తిజం పొందారు? మీరు ఎవరిని నమ్మి, ఏమి నమ్మి బాప్తిజం పొందారు అంటే రక్షణ పొందారు? ఓరి బాబోయ్, మీ రక్షణ కారకుడు ఎవడండి? యేసు ప్రభు. ఇక దీంట్లో మర్మం మనవరాలే ఉంది, నాకు అర్థం కాదు. యేసు ప్రభు నిన్ను నన్ను సృష్టించి నీకు నాకు ఉనికి కలుగు చేసిన వాడు నజరేయుడకు యేసు. ఇంక దీంట్లో మర్మం ఏముంది? చెప్పకపోవడానికి ఏముంది? కానీ లోకములో ఉన్నటువంటి మనము ఆ యేసు ప్రభుని తెలుసుకోలేకపోతున్నామంట. అదేంది? లోకములో ఉన్నటువంటి వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు మన పితరులైనటువంటి తల్లి తండ్రి ఆదాము హవ్వయు అపవాది యొక్క సాంగత్యం వచ్చేసి వారిలోనికి మరలా వెలుగై ఉన్నటువంటి వారే వాళ్ళు. మొట్టమొదట దేవుని చేత దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి వ్యక్తులే, కానీ మరలా తిరిగి లోకముతో కలిసిపోయి చీకటిలో బ్రతికారట. పాపము వల్ల వచ్చిన జీతం ఏంటి? మరణము. ఒక మనిషికి మరణం ఎట్లా వస్తుందంటే పాపము. పాపం ఎక్కడి నుంచి మొదలైంది? ఆదాము అవ్వ, వీళ్ళిద్దరి దగ్గర నుంచే కదా. వీరిద్దరూ ఉన్నటువంటి వెలుగుని మరలా తిరిగి చీకటిగా మార్చుకున్నప్పుడు ఈ రోజున నువ్వు నేను ఈ యొక్క మందిరంలో కూర్చొని ఆరాధించగలుగుతున్నామంటే నా దేవుని చల్లని చలువు కాకపోతే మరేమంటారు? అవునా? ఆయన రక్షణ భాగ్యం ఇచ్చాడు మనకి. ఫిలిప్పి 4లో ఉంటే రెండులో ఉంటే మాటలు, ఆయనే తన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించినటువంటి సంఘము. ఇది ఎవరిదో అద్దె రక్తం కాదు, మరలా తెచ్చిస్తాని అన్నటువంటి రక్తం కాదు, బ్లడ్ బ్యాంక్ లో దొరికే రక్తం కాదు, ఆయనే తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి రక్తము. ఆ రక్తం ద్వారా పొందినటువంటి మనల్ని మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మరలా తిరిగి మనలో జీవాన్ని నింపగలిగాడు. ఆ జీవం ఏమై ఉన్నదట? వెలుగై ఉన్నది. ఆ వెలుగు మరలా తిరిగి చీకటగా మారుతుంది. నేను ఇందాక ఒక మాట అన్నాను, అది సాధ్యమవుతుందా? సాధ్యమవుతుందా అంటే సాధ్యం అవుతుంది. ఎందుకో చెప్తాను, కొన్ని 2 మాటలు చెప్పే ముగిస్తాను. వాస్తవంగా దేవుని యొక్క రక్షణ అనుభవంలోనికి వచ్చినటువంటి మనము తొలి దినాల్లో ప్రార్థనను అడ్డుకునేటువంటిది ఏంటి? ఇంకొక ప్రశ్న, ప్రార్థనను అడ్డుకునేటువంటిది ఏంటిది? ప్రార్థనను అడ్డుకునేటువంటిది ఏంటిది? దానియేలు 21 దినాలు ఉపవాసం ఉన్నాడండి, కడుపు కట్టుకున్నాడు. కడుపు కట్టుకొని ఇక ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. దేవా, ఎన్నో ఆశ్చర్యమైనటువంటి క్రియలను సంగతులను నాకు బయలుపరచు అని, రాబోతున్నటువంటి రాకడి దినంలో ఉన్నటువంటి విషయాలను కూడా నాకు తెలియచేయి అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. 1 రోజు గడిచింది, 5 రోజులు గడిచింది, 10 రోజులు, 15 రోజులు. ఇక రోజులు దగ్గర పడుతున్నాయి, సమాధానం ఏమో రావట్లేదు. దానియేలుకు ఒక అలవాటు ఉన్నది ఏంటంటే, దానియేలు ఇట్ట ప్రార్థన చేస్తే ఇట్లే సమాధానం వచ్చేది. దానియేలుకు ఉన్నటువంటి ఒక అలవాటు, ఒక మంచి అనుభవం అది. ఇంత త్వరితగతిన సమాధానం అవుతున్నటువంటి దానియేలు 21 దినములు ఆలస్యం అవుతున్నప్పటికీ దానియేలులో ఒక ఆలోచన మొదలైంది. అరే, నా జీవితం అంతా కూడా ప్రార్థన చేసి ఎన్నో కార్యాలు పొందుకోగలిగాను. రాజు యొక్క ఆజ్ఞ ఏంటది?
బొమ్మకి ఎవరైతే మొక్కరో వాళ్ళని తిరిగి సింహాల బోన్లో పడవేయకున్నప్పుడు దానికి కూడా నేను ఓకే అన్నాను. నా దేవుడు సింహాల బోన్లో నుంచి కూడా కాపాడగలిగాలి. వెంటనే సమాధానం ఇచ్చాడు. ఒక రాత్రి గడిచేలోపు రాజు వచ్చి పిలుస్తాడు. జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి దానియేలు, నీవు సజీవుడిగా ఉన్నావా అని అంటే ఆయన అంటాడు, అయ్యా రాజుగారు మీరు చిరంజీవి అగుదురు గాక, అంటే మీరు బాగుండాలని అంటున్నాడు. రాజుగారు చిరంజీవి అగులు గాక, నా దేవుడు నన్ను ఈ గుహలో కూడా కాపాడాడు. మరి సింహాలు లేవా బాబు నీ పక్కన అంటే సమృద్ధిగా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అంటే గుహ నిండా ఉన్నాయి. మరి నిన్ను తినలేదా అంటే తినలేదు. వాటి కారణము దేవుని యొక్క కాపుదల నాకు ఉన్నది అని ఆ విషయాన్ని బట్టి దానియేలు సంతోషించాడు. ఆ విషయం మనకు కూడా తెలుసు. ఈ విధంగా దానియేలుకి చాలా విషయములు కూడా ప్రార్థించిన వెంటనే పొందుకోవడం అది అలవాటు. ఈ ప్రార్థనలో కొద్ది కొద్దిగా సమాధానము అడ్డు తగులుతున్నప్పుడు ఒక ఆలోచన చేశాడు. దీనైతే ప్రార్థన చేయటం మాత్రం మానట్లేదు. అపవాది అనుకున్నాడు దానియేలును అడ్డగించాలి, ఆ అనారోగ్య బలహీనతతో అడ్డగించాలి, కుటుంబ సమస్యలను అనుమతించి అడ్డగించాలి, భౌతిక సంబంధమైనటువంటి అనారోగ్యం అనుమతించి అడ్డగించాలి, కుటుంబీకులు చాలా మంది ఆ చెడు వార్తలు తీసుకొస్తుంటారు, ఆ వార్తలను బట్టి అయినా ఈయన ఉపవాసం నుంచి తిరిగి లేపాలని అపవాది ఎన్ని విధాలైన ప్రయత్నాలు చేశాడు. కానీ దానియేలు పట్టినటువంటి పట్టు మొండి పట్టు. చివరి ఒక మాట అనుకున్నాడు, నేను ఏమి చేసినా, ఏది చేసినా, ఎంత చేసినా, ఎప్పుడు చేసినా ఈ దానియేలు మాత్రం లేకపోతే ఉపవాస ప్రార్థనల నుంచి. కారణం ఏమై ఉండొచ్చు అని తనకు బలం ఇచ్చినటువంటి దేవుని అడ్డగించడానికి ప్రయత్నం చేశాడు. అంతటి కొడి కట్టాడు. ఇంకా ఈయన్ని ఉపవాసం నుంచి లేపే కన్నా మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయడమే మంచిది అని దేవుని దగ్గరికి బయలుదేరాడు. ఆల్రెడీ దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించే సమాధానం ఆల్రెడీ పంపించాడు. దానియేలు ఇటు ప్రార్థన చేసినప్పుడే ఆ సమాధానం అంతా కూడా బయలుదేరింది పరలోకం నుంచి. కానీ ఈ మధ్యలో ఆ ప్రార్థన కలిగినటువంటి సమాధానాన్ని అడ్డుకోవటానికి ఒక దూత ప్రయత్నం చేశాడు. ఎవరు దూత? మిఖాయేలు. అపవాది ప్రార్థనకు ఉన్నటువంటి సమాధానాన్ని అడ్డుకున్నటువంటి వ్యక్తి ఎవరు? అపవాది. సాతాను అన్నటువంటి అతనికి పేరు. ఈ అపవాది అడ్డుకున్నప్పుడు ఈయన ఒక ఆలోచన చేశాడు. మరి దానియేలు 21 రోజులుగా కడుపు కట్టుకున్నాడే, ప్రార్థన చేశాడే, మరి నేను సమాధానం పంపించకపోతే ఎట్లా అని ఆయన ఆలోచన కలిగి సమాధానాన్ని పంపిస్తుంటే అడ్డగిస్తున్నాడు అపవాది. మరి అపవాదిని ఏమన్నా దేవుడు బలవంతంగా ఏదైనా చేయగలరా? చెప్పాలి. దేవుడు ఏదైనా చేయగలరా అపవాదిని? ఏందండి ఇప్పుడు దేవుడు అన్నటువంటి వ్యక్తి రాక్షసుని చంపగలడా? కొంతమంది ఇట్టా, కొంతమంది ఇట్టా. అపవాదిని దేవుడు చంపగలడా? ఇప్పుడు చెయ్యను. ఇప్పుడు ఇట్టానా చెయ్యండి ఎవరు? సరే నేనేం చెప్తా. అపవాది అన్నటువంటి వ్యక్తిని దేవుడు ఎటువంటి కారణము లేకుండా, ఎవరి ప్రార్థన లేకుండా దేవుడు ఆపడు. దేవుడు అన్నిటికీ ఆపడు. కానీ అపవాది యొక్క క్రియలు మాత్రం ఈ భూమి మీద జరుగుతూనే ఉంటాయి. ఒకసారి సువార్తలో ఈ మాట ఉంటుంది. సేన అనేటువంటి దెయ్యం పట్టినప్పుడు ఒక వ్యక్తిలో 2000 దురాత్మలు కలిసి నివసించాయట. 2000 దురాత్మలు, ఒకటి కాదు, రెండు కాదు, 2000 దురాత్మలు. వాటి ఐక్యతను తెచ్చుకోవచ్చు. ఆ 2000 దురాత్మలు పట్టి పీడింపబడుతున్నటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభు వారు సమీపంగా వస్తున్నాడు. 2 అడుగులు, 3 అడుగులు, 10 అడుగులు వేస్తున్నాడు. ఈ అపవాది పట్టినటువంటి దురాత్మలు 2000 దురాత్మల సేన అనేటువంటి దురాత్మలేమో ఇక గడగడ వణుకుతూ ప్రార్థన ప్రారంభించాయి. నజరేయుడకు యేసు, మా సమయం ఇంకనూ రాలేదు కదా, నీ మమ్మల్ని ఒక సమయంలో మీరు నన్ను నశింప చేయాలి, అది నేను కూడా ఎదుర్కొంటున్న భవిష్యత్తు. కానీ ఈ సమయంలో నన్ను నశింప చేయడానికి ఇది సమయం కాదు కదా, నువ్వు ఎందుకు వచ్చావు? అర్థమవుతుంది ఈ మాట? ఒకసారి స్తోత్రం చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. అపవాది దేవుడితో మాట్లాడుతున్నాడు. నా సమయం కాదు కదా ఇది, నేను దహించబడేటువంటి సమయం కాదు కదా, నేను నిర్మూలించబడేటువంటి సమయం కాదు కదా, మనం ఎందుకు వచ్చావు?
నన్ను నిర్మూలన చేయడానికి, నన్ను పారద్రోలడానికి, నన్ను చంపివేయడానికి అన్నప్పుడు యేసు ప్రభు మాట్లాడలేదండి. అసలు నువ్వెవడో చెప్పడానికి, సృష్టి అంతటి మీద అధికారం కలిగిన వాడు నేను ఇప్పుడే శపిస్తున్నాను, బంధిస్తున్నాను అంటే వాడు చేయగలరా? ఏమి చేయలేడు. కానీ నియమానికి అర్థం అది. ఏంటా నియమం అంటే, అపవాదికి కలిగినటువంటి ఈ ఈ అపవాదికి దేవుడు ఇవ్వాలనుకున్నాడు. వాస్తవానికి కెరూబుగా ఉన్నప్పుడు అందరికి కూడా పరలోక రాజ్యంలో ఒక స్థానం ఇవ్వాలనుకున్నాడు. కానీ వాడు చేతులారా వాడు పాడు చేసుకున్నాడు. అదే పరలోక రాజ్యంలో ఒక మంచి స్థానాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఇప్పుడు వాస్తవంగా దురాత్మ పట్టినటువంటి వ్యక్తుల్లో ఒక ఆలోచన ఉంటది. ఏంటంటే, నాకు పొందలేనటువంటిది, నేను పొందుకోలేనటువంటిది ఎదుటి ఎందుకు పొందుకోవాలి? ఏ విధపు చేతనైనా సరే అది జరగకూడదు అని పంతానికి పట్టేటువంటి వాళ్ళు ఉంటారు. అవునా? తెలిసేటువంటి వాళ్ళు మీకు ఎవరు ఉన్నారా? నాకు తెలిసైతే ఉన్నారు. అసలు నేను పొందుకోలేదు ఒకటట్టు పొందుకోవాలి, అసలు నేను పొందుకోలేనటువంటి లోను ఒకటట్టు పొందుకోవాలి అని ఆలోచన కలిగిన వాడు లోన్లు ఇవ్వడానికి అధికారులు వస్తారు కదా, ఆ వ్యక్తి మాట్లాడి లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఆ వీధి చివరికి వెళ్ళి ఏదో హడావుడికి వెళ్తాడు, మాట్లాడతాడు. మీరు ఎవరికి లోన్ ఇవ్వాలనుకుంది? పలానా సహోదరుడు కదా అంటే, మీరు ఆ పని చేశారు, ఆడు తిరిగి లోన్ కట్టకపోగా మీ మీద కేసులు పెడతారు, మీరు ఆ పని ఎందుకు చేశారు, మీ డబ్బులను నష్టపోతారని. కానీ వీడు కంగు తిన్నాడు. అతని దగ్గర ఉండవలసినటువంటి పత్రాలు అన్ని ఉన్నాయి, చూపించారు, వాడు ఇస్తానన్నారు. కానీ అతను పచ్చగుంటాడు కదా, లోన్ వస్తే తన పిల్లల పెళ్లి చేసుకుంటాడు, తన కట్టుకోవాల్సిన గృహాన్ని కట్టుకుంటాడు, తనకంటే పచ్చపచ్చగా బతుకుతుంటాడు కదా. అది మాత్రం ఇష్టం ఉండదు కొంతమందికి. ఇదే ఆలోచన కలిగిన వాడు అపవాది. క్లియర్? ఇంతవరకు అర్థమవుతుందా మీకు? చెప్పాలి, ఇంతవరకు అర్థమవుతుందా మీకు? ఇటువంటి దుర్గుణం కలిగిన వాడు అపవాది. అట్లాగే యేసు ప్రభుతో అంటున్నాడు, అయ్యా నా సమయం కాదు కదా ఇది, నువ్వు ఎందుకు వచ్చావు? నన్ను బంధింప చేయడానికి, నన్ను నశింప చేయడానికి అంటే నేను నశింప చేయను. ఈ వ్యక్తిని వదిలిపెట్టేసి ఆ పందుల గుంపులోకి వెళ్ళమని ఆజ్ఞాపించినప్పుడు నిశ్చయంగా అట్లా జరుగుతుంది. దేవుడు అపవాదిని బంధించడు, కానీ అపవాదితో బంధించబడినటువంటి వ్యక్తులకి విముక్తి ఇవ్వగలడు. ప్రైజ్ ది లార్డ్. అది నా దేవునికి సాధ్యమే. ఎప్పుడు? ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు మాత్రమే. అనేక మంది భక్తులని యేసు ప్రభు వారి భూమి మీద ఎందుకు తయారు చేసుకున్నారంటే, ఈ లోకాన్ని వెలిగించాలనేమో దేవునికి ఆశ. ఏంటంటే దేవునికి ఉన్నటువంటి ఆశ ఏంటిది చెప్పాలి పురుషులు మీరు? దేవునికి ఉన్నటువంటి ఆశ ఏంటి? లోకమును వెలిగించాలి, లోకములో ఉన్నటువంటి వ్యక్తుల్ని నా చెంతకు చేర్చుకోవాలి. వారు కాపరి లేనటువంటి గొర్రెల వల్లే ఉన్నారు కదా, వారు అక్కడ చెదిరిపోయి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సమకూర్చి ఒక తాటి మీదకు తీసుకొని రావాలి. వారి ద్వారా నేను ఈ భూలోకాన్ని ఏలుబడి చేయాలని దేవుడు సంకల్పించున్నాడు. ఇప్పుడు కదా, అనాదిలోనే సంకల్పించున్నాడు. ఆ సంకల్పానికి ఆ సంకల్పం లేదా ఆ ఆలోచన నెరవేరినట్లుగా దేవుడు కొంతమంది భక్తులను ఈ భూమి మీద తయారు చేసుకున్నాడు. వారిలోనే మనం చెప్పుకున్నటువంటి ఒక దానియేలు. ఆ దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, అపవాది అడ్డుకుంటున్నాడు. మరి దేవుడు ఏమన్నా గట్టిగా ఉన్నాడా? దేవుడు ఏమన్నా ఖాళీ చేతులతో ఒప్పుకుంటూ ఉన్నాడా అంటే కాదు. ఒక వ్యక్తి భూమి మీద నుంచి ప్రార్థన చేస్తున్నాడు కదా, ఒక దురాత్మను ఒక వ్యక్తి భూమి మీద బంధిస్తే ఏమన్నాడు? మరి నిశ్చయంగా ఒక వ్యక్తి భూమి మీద దేనినైనా బంధిస్తే పరలోక రాజ్యంలో మరి నిశ్చయంగా బంధిస్తానన్నాడు. ఒక వ్యక్తి భూమి మీద దేన్నైతే ఏక మనసు కలిగి విప్పుతారో పరలోక రాజ్యంలో వాటిని నిశ్చయంగా విప్పుతానన్నాడు. ఇక దాంట్లో ఒక పత్రాలు కావాలి, ఆధారాలు కావాలి, రుజువులు కావాలని ఏం కాదు. వాళ్ళ భక్తులకు ఇచ్చినటువంటి ఒక అధికారము. ఆ అధికారం ఉపయోగించి మనం అనేక చోట్ల దురాత్మను బంధించినప్పుడు దేవుడు వాటిని అడ్డగిస్తాడు. దానికి జరిగినటువంటి ఉదంతమే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి దానియేలు సంఘటన. ఇదంతా మనం ఎందుకు వచ్చామంటే, ప్రార్థనను అడ్డగించేటువంటిది ఏది? అపవాది యొక్క దూతలు. అవును కదా.
మరి తొలి రోజుల్లో మనం బాప్తిజం పొందినటువంటి తొలి రోజుల్లో దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆత్మను ఏ విధంగా నింపబడ్డామంటే, అరే నాయన ఇట లెగిస్తేనేమో ప్రార్థన, అట కూర్చుంటేనేమో ప్రార్థన, అటు వెళ్తేనేమో ప్రార్థన. అన్నా ఎక్కడున్నావు? అయ్యా మందిరంలో ఉన్నాను. అన్నా వస్తున్నాను, కొన్ని వాక్యాలు నాతో చెప్పాలి. అయ్యా తప్పనిసరిగా చెప్తాను రండి అన్నప్పుడు, అరే నాయన అడిగి వాక్యాలు తెలుసుకుంటుంది, దాని ప్రకారం జీవిస్తువి, దాన్ని మనస్కరిస్తువి, చెవులతో విన్నావు, హృదయంతో ఆలోచన చేశావు. అసలు బాప్తిజం పొందిన కొత్తల్లో ఎవడన్నా ఆ వ్యక్తిని ఆపడానికి ముందు దడుచుకునేవాడు. ఓరి నాయన ఈ దగ్గర అగ్ని ఈ విధంగా మండిపోతుంది. ఒకప్పుడు బగ్గును మండాడండి అని చెప్తుంటారు. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడంట? ఒకప్పుడు అండి. మరి ఇప్పుడు లేదు, ఆ అగ్ని ఆరిపోయింది, మొత్తం బూడి మిగిలిపోయింది. మరి దేవుని యొక్క వెలుగుతో నింపబడ్డావు కదా నీవు. దేవుని యొక్క వాక్యముతో నీ హృదయం అంతటి నింపుకున్నావు కదా. చీకటి అనేది సంపూర్తిగా తొలగించబడి వెలుగు అనేది నీలో ప్రవహించింది కదా. మళ్ళా తిరిగి ప్రార్థన లేమి అన్నది ఎందుకు? పరిశుద్ధాత్మ చేసేటువంటి కార్యమే కదా ఇది. చెప్పాలి. ఇప్పుడు మొట్టమొదటేమో ప్రార్థన భయంకరంగా చేశావు. రాను క్రమేణి ఇంతకుముందు గంట చేస్తే ఇప్పుడేమో 10 నిమిషాలకు వచ్చింది. ఇంకొద్ది రోజులు ఆగితే 1 నిమిషాలకు వచ్చింది, ఇంకొద్ది రోజులు ఆగితే సెకండ్లు కూడా వచ్చింది. ప్రార్థన లేమి కలగటానికి కారణం ఏంటిది? ఒకవేళ నీలో అన్నది ఇప్పటి వరకు కనుక చీకటి కనుక ఉంటే, వెలుగు పొందినటువంటి నీవు మరలా తిరిగి నీలో చీకటి కనుక ఆవరిస్తూ ఉంటే తిరిగి తొలగించుకోవలసినటువంటి సమయము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుతున్నటువంటి నూతనమైన దినాల్లో దేవుని కొరకు ఒక కార్యం తలపెట్టాలంటే అందరికంటే ముందుండేటువంటి వాడు. ఎవరు ఆ విషయాన్ని ఎత్తి మాట్లాడకపోయినా ముందే ఆ విషయం నువ్వు ఎత్తేవాడివి. అన్నా మరి ఇట్లా చేద్దాం అనుకున్నాం, మరి అన్నావు కదా, ప్రకటన చేస్తావు కదా, మరి తిని ఆ సాధ్యాలు ఏంటి, మరి ఎప్పుడు స్టార్ట్ చేద్దామని నువ్వు అడిగావా? ఒక్కసారి ఆ వ్యక్తులు ఏమైనా ఉంటే ఒక్కసారి చేయొచ్చు, తరిస్తా. నేను కూడా నేను పెద్ద మనిషిని ఏం కాదు, 2 చేతులు ఎత్తాలి, 2 చేతులు ఎత్తాల్సిందే. మరి దేవుని యొక్క కార్యం తలపెట్టడానికేమో నానాటికి వెనక తగ్గిపోతున్నాము. ఎందుకు దేవుని యొక్క కార్యముల నిమిత్తమై నీకంత ఆ అలసత్వం ఎందుకు వచ్చింది? మొట్టమొదటి రేకించబడ్డావు కదా. అరే నాయన పరిశుద్ధాత్మకు నింపబడినటువంటి వ్యక్తులకి నువ్వు చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే ఇట్టే బాగుపడ్డాడు. నువ్వు చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే వాళ్ళకి ఇట్టే స్వస్థత వచ్చేసింది కదా. నువ్వు అనేకులకు సువార్త చెప్పినప్పుడు వాళ్ళు ఇట్టే రక్షణ పొందారు కదా. అనేకులకు నువ్వు ఆదరణ కలిగినటువంటి కొన్ని మాటలు చెప్పగానే, అక్క నువ్వు నిజంగానే ఈ రోజు నాకు రాకపోతే ఇదే లాస్ట్ అనుకున్నాను అక్క. నువ్వు ఎప్పుడైతే నా మదిలోనికి వచ్చావో, లేకపోతే నేను ఉండేటువంటి స్థలానికి వచ్చావో, ఇదిగో నువ్వు రాబట్టే ఇప్పటి వరకు నా కంఠంలో ఊపిరిందక్క అని చెప్పేవాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. మరి పురుషుని తీసుకుందాం అన్నా, నేను చాలా విషయాలకు వచ్చేటప్పటికి పాపంలో శాపంలో మగ్గిపోతున్నప్పుడు అనేక మంది సహవాసం బట్టా తిరిగా, ఆ ఊరు తిరిగా, ఆచరణలకు తిరిగాను, ఇటు తిరిగాను, వాళ్ళతో తిరిగాను, అది చేశాను, ఇది చేశాను, చేయకూడన ప్రతి కార్యం కూడా చేశాను. మరి నాకేమో ఇంట్లో బుద్ధి కావట్లా. నేను తిరగడానికి ఎవరో ఒక వ్యక్తులు కావాలి. మరి ఎవరు ఆ వ్యక్తులు అన్నప్పుడు ఎదుట ఎవరో ఒకరు కనబడుతున్నానో వాళ్ళతో కలిసి వెళ్ళిపోయాను. అన్నా నువ్వు ఎప్పుడైతే నాతో సహవాసం మొదలు పెట్టావో నిజంగా నాలో ఉన్నటువంటి చీకటి మరలా తిరిగి తొలగించబడి అది నూతనంగా వెలుగుగా మార్చబడింది అని చెప్పిన వారు మీ జీవితంలో లేరా? ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. ఆ విషయం బయటకు చెప్పకపోయినా బహిరంగంగా మీ యొక్క వ్యక్తిగత అనుభవాలు మీకు ఉన్నాయి, స్పష్టత ఆ విషయంలో ఉంది. కానీ ఆ విషయంలో కూడా మరలా తిరిగి చీకటిని అనుభవించగలుగుతున్నావంటే నీలో ఉన్నటువంటి ఆత్మ ఏ విధంగా మార్చబడింది? మొట్టమొదట దేవుని యొక్క ఆత్మ చేసేమో ప్రతి విషయాన్ని వివేచించావు, ప్రతి విషయాన్ని. అరే దేవుని యొక్క వాక్యము ఇదిగో ఈ విధంగా తప్పుడుగా ఉందిరా అంటే
కాదు, ఒక నిమిషం నాకు ఒక 2 రోజులు సమయం ఇవ్వు అని ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించావు, చదివావు, ఎవరైనా చెప్తుండగా విన్నావు, దాని గురించి ఇంకా నూతనమైనటువంటి విషయాలు తెలుసుకున్నావు. ఆ విషయాన్ని అది అబద్ధం అని ఇతరులకు కూడా నువ్వు చెప్పగలిగావు. మరి ఇప్పుడు ఎవరైనా ఒక విషయాలు చెప్తున్నప్పుడు నిజమేనా నాకు కూడా అనిపించింది. ఏంటట? నిజమే నాకు కూడా అనిపించింది. మరి ఇంతగా దిగజారిపోవడం గల కారణం ఏంటి? నీలో ఉన్నటువంటి ఆత్మ ఏ విధంగా దిగజారిపోతుంది, వెనక తగ్గిపోవడం గల కారణం ఏంటి? ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొకసారి, నీలో ఉన్నటువంటి వెలుగు చీకటిగా మారడానికి గల కారణం ఏంటి? దాన్ని కలిగినటువంటి కారణాలు నీకు మాత్రమే తెలుసు. నీ యొక్క వ్యక్తిగత అనుభవంలో ప్రార్థన గదికి ఎన్ని రోజులైంది? నువ్వు ప్రార్థన గదికి వెళ్ళి ఎన్ని రోజులైంది? వారమైనా, ఒక 10 రోజులు, లేదా ఒక సంవత్సరం, అంతకు మించి అయి ఉండొచ్చా? మరి ప్రార్థన గదికి వెళ్ళనటువంటి నీవు మరలా తిరిగి నీలో ఉన్నటువంటి ఆ దురాత్మని తిరిగి ఎలా పారదోలగలవు? అది ఎట్లా అసాధ్యం? అది ఎట్లా సాధ్యం అవుతుంది? అది అసాధ్యం కదా. భక్తులు చాలా మంది చెప్పగా నేను విన్నాను, ప్రార్థన గదిలో గెలిచినటువంటి ఒక వ్యక్తి కూడా ప్రసంగ వేదిక మీదను, అలాగే ఇతరుల వ్యక్తుల ముందర కూడా ఆ వ్యక్తి గెలవగలడట. ఎప్పుడు? ప్రార్థన గదిలో గెలవగలిగినప్పుడు. మరి ఏ విధంగా గెలవాలి ప్రార్థన గదిలో అంటే? మనకున్నటువంటి ఒకే ఒక అవకాశం, మనకు ఉన్నటువంటి ఒకే ఒక దిక్కు ఏంటంటే దేవుని యొక్క పాదాలు. దీన్ని కాదనగలిగిన వాడు ఎవరు? సరే మీరు చెప్పండి. ఇదిగో ఈ దారి ద్వారా కాకుండా నేను వేరే ఏ విధంగా కూడా దేవుని యొక్క వెలుగును మరలా తిరిగి నాలో నింపుకుంటాననేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి చేయవచ్చు, నేను కూడా చూస్తా. చెయ్యెత్తడానికి ఎవరు కూడా నేను సైతం సాహసించలేదు. ఎందుకంటే దేవుని యొక్క పాదాలు మాత్రమే మనకి దిక్కు. ఆయన పాదాలు పట్టుకున్నటువంటి సమయంలో మన జీవితము దారం తగినటువంటి గాలిపటం కంటే అన్యక్రాంతికి మారుతుంది. ఆ గాలిపటం అన్నా ఎక్కడో చోట ముళ్ళ కంపలు తుప్పలో తగులుకొని ఒక చోట ఆగుతుంది. కానీ మన జీవితానికి ఒక అంత అనేది ఉండదు. సత్యం అనేది ఒక బహు దూరముగాను బహు లోతుగా ఉన్నదట. ఎట్లా ఉంది? సత్యము చెప్పాలి. సత్యము బహు దూరముగాను బహు లోతుగాను ఉన్నదట. ఆ విషయాన్ని మనం ఎలా తిరిగి గ్రహించాలి? సత్య సంబంధమైనటువంటి మనము తిరిగి అసత్యములో బ్రతుకుతున్న మనము తిరిగి ఏ విధంగా పునరుద్ధరించబడాలి? దేవుని యొక్క పాదాలే మనకు శరణు. నీవు మాట్లాడని రోజునా నా కనులకు నేత్తుర కరువాయే. నీవు మాట్లాడని రోజునా నా కనులకు నేత్తుర కరువాయే. నీవు మాట్లాడని రోజునా నా కనులకు నేత్తుర కరువాయెనే. నీవు మాట్లాడని రోజునా నా కనులకు నేత్తుర కరువాయెనే. నా కనులకు నేత్తుర కరువాయెనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. ఒకప్పటి అనుభవాలు ఇవి, చెప్పగలను చెప్తున్నాం. ఒకప్పటి అనుభవాలు. ఈ రోజున ఆ పాట మనం పాడుకోగలమా? ఉందా ధైర్యం? అసలు ఆ అనుభవం ఉందా ఈ మధ్య కాలంలో? భక్తుడు అంటున్నాడు, నీవు మాట్లాడకపోతే నాకు అసలు ఏమి లేదు.
నీవు మాట్లాడని రోజున నా కనులకు నే కరువాయని. నీవు మాట్లాడని రోజున నా కనులకు నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి సాక్షిక బయలాయని. నీవు పెదవిప్పిన రోజున నా సాక్షిక బయలాయని. నా సన్నిధి సాక్షిక బయలాయని. యేసయ్యా హృదయ స్పందన విశ్వమంతనే నామము గమనీయము. విశ్వమంతనే అందరూ కూడా చప్పట్లు కొడుతున్నారు. యేసయ్యా హృదయ స్పందన నీవే కదా. ఆయన మాట్లాడకపోతే మనకు నిద్ర లేదు. ఆయన మాట్లాడకపోతే ఇక మన జీవితంలో ఒక ముందడుగు ఉందో లేదో అనేటువంటి ఒక డైనమోలోకి వెళ్ళిపోతాం. మరి రేపటి దినాన్నది నాకు జీవితం ఉందా? రేపటి దినాన్న నన్ను ఎవరైనా పట్టించుకునేవాడు ఉన్నారా? రేపటి దినాన్న నా ఆపదలో అక్కడికి వచ్చేవాడు ఎవరు ఉన్నారా అని ఈ ప్రశ్నలన్నీ మనం ముందుకు పెట్టుకుంటే మరలా తిరిగి భక్తుడు వారిని పాట దగ్గరికి వెళ్ళాలి. నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నిద్ర ఎక్కడ వస్తుంది? ఒక మనిషి 2 రోజులు నిద్రపోకపోతే ఆ మనిషి మొహం చూడలేం. 2 రోజుల దాకా ఎందుకు రాత్రి ఆన్లైన్ చేస్తున్నట్టున్నారు చాలా మంది. అరే నాయన చూడాలి కాకుండా. మరి భక్తుడికి ఏంది? ఆయన మాట్లాడకపోతే నిద్ర రాదట. మరి నిద్ర పోడా అంటే పోలా. ఒక దినాలు గడిచినయా, ఒక కొన్ని గంటలు గడిచినయా, కొన్ని నెలలే గడుస్తున్నాయా, రోజులు 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 ఎక్కడో దాకేందుకు. మన మధ్య ఉన్నటువంటి దైవజనులు మోహన్ అన్న ప్రారంభ దినాల్లో దేవుని యొక్క సేవకు రావాలా వద్దా అని డైనమోలో ఉన్నటువంటి మొట్టమొదటి రోజులు అవి సుమారుగా 10 దినాలు ఉపవాసం ఉన్నాడట. 10 1 2 3 4 10 దినాలు దేవుని యొక్క గదిలోనికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడట. దేవా, నీవు నన్ను సేవకు పిలుస్తున్నావా లేదా అనేటువంటి విషయాన్ని నాకు తెలియచేయి, స్పష్టత నువ్వు. ఎందుకంటే ఒక విషయంలో స్పష్టత లేకుండా కనుక అడుగు వేస్తే ఆ ఎదురు దెబ్బ మనమే తినాల్సి వస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క పిలుపు అందరి ఎడల ఒకే రకంగా ఉండదు. మీరు గమనించాలి. దేవుని యొక్క పిలుపు అందరి ఎడల చెప్పాలి, అందరి ఎడల ఒకేలాగా ఉంటుందా? నీ పిలుపు ఏమిటో నాకు స్పష్టత నీవు దేవా అని ఒక 10 దినాలు ఉపవాసం ఉండి ఇక గదిలోకి వెళ్ళి తలపేసుకున్నాడట. వ్యక్తిగతంగా నాకు చెప్పిన అనుభవాలు ఇది పంచుకుంటున్నాను. 10 దినాలు వెళ్ళి మరి తిన్నాడో తినలేదు, భోజనం అంటే అటు తింటారులే, నా మాట అనుకోవటం. కానీ తిండికి దూరం అయ్యాడు, కుటుంబానికి దూరం అయ్యాడు, జరిగించవలసిన ఆ బాధ్యత ఏదో జరిగించాడు, చేయాల్సిన పనులు ఏదో చేశాడు. మరి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపిస్తుంది, నువ్వు నా సేవకు రావాలి అని. కాదయ్యా, నువ్వు నాకు ఒక స్పష్టతను ఇవ్వాలి కదా, స్పష్టతను ఇవ్వకుండా నేను ఎట్లా అడిగేసేది? అది కరెక్ట్ కాదు కదా అని దేవుని యొక్క కూర్చున్నప్పుడు అతి స్పష్టంగా మాట్లాడట ప్రభు. అయ్యా, ఇదిగో ఎంతకాలం నీ పని చేశావు, నీ పనుల్లో నువ్వు ఉన్నావు, కాస్త కూస్త సంపాదించుకున్నావు, భార్య పిల్లలు, వారు జరిగించవలసినటువంటి క్రమం జరిగిస్తున్నావు, ఎంతో కొంత భక్తి చేస్తూనే ఉన్నావు. మరి ఈ భక్తి ఇంతటితోనే సరిపెట్టుకుంటే మరి నీకెవరో సువార్త చెప్పారు కదా,
ఎవరో సువార్త చెప్పకపోతే ఒక అన్ని జనులుగా ఉన్నటువంటి వ్యక్తి మరలా తిరిగి క్రైస్తవుడా మారగలడా? సాధ్యమేనా? ఒకసారి చెప్పండి గట్టిగా. అన్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరో ఒకరు సువార్త చెప్పకపోతే, ఎవరో ఒకరు ప్రార్థించకపోతే ఒక దేవుడిని తెలుసుకోవడం అది సాధ్యమవుతుందా? సాధ్యం అవ్వదు కదా. ఎవరో నీకు ఉపయోగపడ్డారు, ఎవరో నీ కోసం ప్రార్థన చేశారు, ఎవరో నీ కోసం ఉపవాసం ఉన్నాడు, కన్నీళ్లు కార్చాడు. కానీ నీవు ఉండవలసినటువంటి ఉపవాసాలు కొంతమంది వ్యక్తుల ద్వారా ఉన్నాయి. నువ్వు ఉపవాసం ఉండటం ద్వారా కొంతమందిని నేను నా కొరకు పిలుస్తాను. నువ్వు ప్రార్థించడం ద్వారా అనేక మందిని నేను సంపాదిస్తాను. నువ్వు గనక నాకు కొంత భక్తిలో నిలవగలిగినప్పుడు నేను నిన్ను ఉపయోగించుకొని అనేకమైనటువంటి భీకర కార్యాలు జరిగించడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా అని చెప్పినప్పుడు మాట్లాడలా. దేవా, నీ యొక్క వాక్యము ద్వారా, నీ యొక్క ఆత్మ ద్వారా నువ్వు నాకు ఇంత స్పష్టంగా తెలియజేసినప్పుడు నేను మరలా తిరిగి ఎలా లోకంలో కలవగలను? నేను మరలా తిరిగి ఇంకా నా జీవితాన్ని ఎలా కోరుకోగలను? కాదయ్యా, నేను నీకు సేవ చేస్తానని అప్పటి నుంచి తీసుకున్నటువంటి తీర్మానము, అదే తీర్మానం మీద స్థిరపరిచినటువంటి దేవుడు అప్పటి నుంచి ఈ మజిలీ వరకు దేవుడే నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి దేవునితో కనుక నువ్వు ఒక నిబంధన చేసుకోకపోతే, దేవునితో కనుక నువ్వు కొంత సమయాన్ని కనుక గడపకపోతే, దేవుని యొక్క వాక్ అనేది నీకు ఏ విధంగా ప్రత్యక్షపరచబడుతుంది? అది అసాధ్యం కదా. ఇందాకే చెప్పుకున్నాం, ఒక వ్యక్తి ప్రార్థన చేయకుండా దేవుడు ఈ భూలోకం మీద ఏ కార్యం కూడా జరిగించడానికి అది సాధ్యపడదట. ఇష్టం కాదు, సాధ్యపడదు అసలు. ఈ వస్తువు నాకు వద్దండి, నేను మీలో ఎవరో ఒకరికి ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాను, నేను ఇవ్వడానికి ఇట్లా చేయి చాపాను, ఎవ్వరు కూడా చేయి చాపకపోతే అది మీ దగ్గరకు వస్తుందా? చెప్పాలి. ఈ వస్తువు మీలో ఒకరికి ఇవ్వాలనుకున్నాను, ఈ వస్తువు తీసుకోండి బాబు అని మీ దగ్గరకు చేయి చాపినా మీరు మాత్రం ఎంత చేయి చాపకపోతే ఇది మీ దగ్గరకు వస్తుందా? అది అసాధ్యం కదా. అదే విధంగా దేవుని యొక్క కార్యాలు స్పష్టపరచబడతాయి. మనము ప్రార్థన చేసినప్పుడు భూలోకంలో అనేకమైనటువంటి కార్యాలు జరగడానికి దేవుడే తన దూతలను నింపి అనేక కార్యాలను స్పష్టపరుస్తాడు. దానిలో భాగమే బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. 23వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. నేను ముగిస్తున్నాను. అందుకతను మైక్ యోహాను సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎరిగెత్తి చెప్పేటువంటి ఒక శబ్దం చాలు. ఇప్పుడు యోహాను ప్రవచన పుత్రుడా కాడా? చెప్పాలి. యోహాను ప్రవచన పుత్రుడా కాడా? ప్రవచన పుత్రుడే. ఎందుకంటే బాప్తిజం ఇచ్చి యోహాను గురించి ఎప్పుడో యెషయా ప్రవక్త రాశాడట. మరి నీ గురించి నా గురించి ఎవరు రాశారా? చెప్పాలి. బైబుల్ని ఈ దారి నుంచి ఆ దరిదా చదివితే మరి నీ గురించి నా గురించి ఎవరన్నా రాశారా? ఏ ప్రవక్తన్నా? పెన్ను పెడితే కనీసం ఇంకు వేస్ట్ అయితే అనుకున్నారన్నా. ఇగో ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు జరిగించడానికి గల కారణం ఏంటంటే భక్తులు చేస్తున్నటువంటి ప్రార్థన. ఇదే ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదట బాప్తిజం పొందినటువంటి దినాల్లో నిన్ను ప్రేరేపించాడు. నువ్వు బాగానే చేశావు. కాలక్రమేణా ఆ పరిశుద్ధాత్మతోనే నీలో ఉన్నటువంటి వెలుగు కాస్త చీకటి మార్చుకోగానే నీలో ఇంకొక ఆత్మ బయలువెడుతుందట. అంటే నీలోకి ఇంకొక ఆత్మ వస్తున్నదట. చూద్దాం అది కూడా. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము. తీయాలి, బైబిల్ ఉన్నటువంటి అందరూ కూడా తీయాలి. ఈ మాట చాలా ప్రాముఖ్యం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము. నేను కూడా తీస్తాను. మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చివరి నుండి. ఇందువలన, లేదంటే 6వ వచనం మొత్తం చదవండి మైక్ లో. మనము దేవుని సంబంధులము, దేవుణ్ణి ఎరిగిన వాడు
మన మాట వింటాడు. దేవుని సంబంధం కానటువంటి వ్యక్తి మన మాట పొరపాటు కూడా వినడు. ఇందువలన మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఇక్కడ గమనించాలి. ఇప్పుడు బాప్తిజం పొందినటువంటి నీలో ఒక వెలుగు మొదలైంది కదా, ఆ వెలుగు పరిశుద్ధాత్మగా మనం చెప్తున్నాము. మరి కాలక్రమేణా దేవుని యొక్క మాటను దూరమైనటువంటి మనము, దేవుని యొక్క ఆత్మను బయటకు పంపించేసినటువంటి మనలో ఇంకొక ఆత్మ వచ్చినదట. ఏంట ఆత్మ? చెప్పాలి గట్టిగా. భ్రమపరుచు ఆత్మ. ఒకసారి మీరు చెప్తారా? భ్రమపరుచు ఆత్మ. ఈ ఆత్మ ఎప్పుడు వస్తుందయ్యా అంటే, నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు బయటకు వెళ్ళిపోయినప్పుడు. ఎప్పుడు బయటకు వెళ్తాడు అనంటే, మనలో ఉన్నటువంటి పాప కార్యముల నిమిత్తమై మనము దేవునికి విరోధంగా జరుగుతున్నటువంటి ప్రతి విధమైన కార్యము నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి, బాబు ఇది చేయడం కరెక్ట్ కాదు, ఇది నువ్వు చేయవలసినటువంటి పని కాదు అని నిన్ను అనేక సార్లు హెచ్చరిస్తాడు. అనేక సార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక సార్లు హెచ్చరించినా కూడా నీవు దేవుని యొక్క ఆత్మ ప్రేరణ అణుచుకొని లోక సంబంధమైనటువంటి ఆలోచన వైపు నువ్వు తిరిగినప్పుడు నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు బయటకు వెళ్ళిపోతాడట. కీర్తనాకారుడు అంటారు 53వ అధ్యాయంలో, దేవా నీ యొక్క ఆత్మను నా నుంచి దూరం చేయొద్దు, కొట్టువేయొద్దు. ఒకవేళ నీ ఆత్మను కనుక నా నుంచి దూరం చేస్తే నాలో మరొక ఆత్మ వస్తున్నది. ఏంటది? భ్రమపరుచు ఆత్మ. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిజమో, ఏది అబద్ధమో మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత, మనము తెలుసుకోవాల్సినటువంటి వివేచన జ్ఞానము మన మీద ఉండలేదా అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్పినప్పుడు మనం రిక్త హస్తాలతో ఉండాలి. దేవా నాకు ఇప్పుడు చెప్పలేదయ్యా అట్లా చేయకూడదనంటే ఇక ఆయన ఏం వ్యర్థం వాడతాడో చూసుకోవాలి. దేవుడు ప్రతి నిమిషం కూడా హెచ్చరిస్తూనే ఉంటాడు. అయ్యా నువ్వు చేయవలసినటువంటి పని అది కాదు, అమ్మా నువ్వు చేయవలసినటువంటి పని అది కాదు. నీ కొరకు వేరొక మజిలీ స్థిరపరచబడి ఉన్నది. ఆ మజిలీ కొరకు నువ్వు ఇప్పటికీ కూడా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మరి దేవుడు నియమించినటువంటి మజిలీ నేను సంపూర్తిగా చేరానన్నటువంటి కూడా ఒక చేతులు ఎత్తుని చూస్తా. దేవుడు నిన్ను ఉంచాలనుకున్నటువంటి మజిలీకి నేను చేరాను, లేదా ఆ అంతస్తుకి నేను చేరాను అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా అని అంటే ఒకళ్ళు నేను సైతం చేతులు ఎత్తలేదు. కారణము మనము చేయవలసినటువంటి ప్రయాణం ఇంకా ఉన్నది. ఏలియాతో చెప్తాడు, ఏలియా నీవు చాలా దూరము ప్రయాణం చేయాలి. నీవు ఇప్పుడు కనుక ఉపవాసముని కడుపు కట్టుకోగలిగితే నీ ఉన్నటువంటి యొక్క ప్రయాణాన్ని, ఆ కడుపుని ఎవరు కనముట్టిస్తాడు? నీ బదులు ఇంకొక వ్యక్తిని తీసుకురానా? లేదా నీలో ఉన్నటువంటి ఆత్మని నుంచి దూరం చేసి వేరే వాళ్ళలో ఉంచనా? అది కుదరదు. ఏలియా నువ్వే లెగవాలి, ఆహారము పుచ్చుకో. నువ్వు చేయవలసినటువంటి ప్రయాణం చాలా దూరం ఉన్నది. ఆ మజిలీ కనుక నువ్వు చేరలేకపోతే దేవుడు నన్ను ఈ ఉనికిలోకి తీసుకొచ్చినందుకు సిగ్గుపడతాడట. మరి దేవుడు తలదించుకునేటువంటి పనులు మనం చేయడానికి ఎప్పుడు కూడా ఇష్టపడకూడదు. దాన్ని అసాధ్యమే చేయాలి కానీ సాధ్యపడని ఇవ్వకూడదు. పిల్లలు ఒక వాక్యం చెప్తాను. 2 రాజుల గ్రంథం అహాబు దగ్గరకు వచ్చినప్పుడు ఈ మాట ఉంటుంది. 2 రాజుల గ్రంథం 22వ అధ్యాయము 20వ వచనం రాసుకోండి. ఈ మాట నేను చెప్తాను, చదవద్దు. దేవుడు ఒక వ్యక్తి మీద అబద్ధ సాక్ష్యాన్ని కలిగించడానికి ఎవరెళ్తారని వెతికినప్పుడు దురాత్మ వచ్చాడట. అయ్యా దురాత్మ దేవుని దగ్గరకు వచ్చి నేనుంటా అతని దగ్గర, ఎందుకు అబద్ధమాడేటువంటి ఆత్మ. మొట్టమొదటిగా మనం చెప్పుకున్నాం, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? చెప్పాలి మీరు చెప్తే ముగించేస్తా. నేను మొట్టమొదటిగా చెప్పాను, దేవుడు మనలో జీవాన్ని ఉంచాడు అంటే ఆ జీవము వెలుగై ఉన్నది. ఆ వెలుగు ఏం చేస్తున్నదట? ప్రతి మనిషిని కూడా వెలిగిస్తూ ఉన్నది ఈ లోకంలో. వారిని ఆ వెలుగుతో నింపబడినటువంటి వ్యక్తులు మొట్టమొదటిగా దేవునితో సహవాసం చేశారు. కాలక్రమేణా వాళ్ళలో చీకటి అనేటువంటిది ప్రవేశించింది.
ఆ చీకటి ఏమి చేస్తున్నదంటే ఒక్కసారిగా రాదు, అది కాలక్రమేణా వస్తున్నది. ఆ చీకటిని మరలా తిరిగి మనం పారద్రోలాలంటే దేవుని యొక్క దేవుని పాదాలు పట్టుకొని అడగాలి. మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రార్థన గదిలో, లేదా ఒక మందిరంలో, లేదా ఒక చక్కని స్థలం చూసుకుని ఒక చల్లని చెట్టు కింద ఈ ఈ ఈ అనుభవాన్ని కనుక మరలా తిరిగి మనం పాటించగలిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మరలా తిరిగి మనం నింపుకోగలము. అట్లాగే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో అపోస్తలు చేశారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. మరి నీలో ఉన్నటువంటి దురాత్మల కాలక్రమేణా బయటకు కనుక నెట్టివేస్తే నీలో ఒక రెండు ఆత్మలు అనేవి ప్రాముఖ్యంగా జ్వరపడడానికి అవకాశం ఉంటుంది. అది మొదటిది చెప్పుకున్నాము. ఏంటది ఆత్మ? బ్రహ్మపరుచు ఆత్మ. యోహాను రాసిన పత్రికలో చెప్పుకున్నాం 4వ అధ్యాయం 6వ వచనములో. ఇంకొక మాట చెప్పాము 1వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనంలో చెప్పుకున్నాము, అబద్ధమైనటువంటి ఆత్మట. ఈ ఆత్మలన్నీ ఎవరి దగ్గరకు పంపిస్తారంటే బలహీనమైనటువంటి ఘటముల దగ్గరకు. ఒక వ్యక్తి ఎప్పుడు బలహీన పడతాడంటే, ఇప్పుడు సంసోను ఉన్నాడు, బలహీనపడ్డాడు, తన జుట్టంతా కూడా పొగిలించేసుకున్నాడు. తనకు ఉన్నటువంటి బలము సీక్రెట్ ఏంటగా అంటే తనకు ఉన్నటువంటి కురుడు లేదా జుట్టు. మరి ఆశించాడు, లోకాశలను ఆశించాడు, తిరిగి తనకున్నటువంటి పరిశుద్ధాత్మను కాస్త పోగొట్టుకున్నాడు. మళ్ళా తిరిగి ఎట్లా నింపబడ్డాడు అయ్యా? ఒక్కసారి గనక నీ ఆత్మతో నన్ను నింపావంటే ఈ శత్రువులందరినీ కూడా, ఫిలిస్తీయుల్ని సర్వనాశనం చేస్తాను. నువ్వు నా జీవితంలో పుట్టినది మొదలుకొని నేను చనిపోయేంత వరకు నీవు నాలో ఏ మజిలీకి చేస్తాననుకున్నావో, నేను ఆ ద్వారా ఎంత పనైతే జరిగించుకోవాలని ఆశ కనుకున్నావో, ఒక్కసారి కనుక నీ ఆత్మతో నింపబడితే నీ ముందున్నటువంటి ఈ ఫిలిస్తీయులు అందరినీ కూడా ఒక్కసారి హతము చేస్తానన్నప్పుడు దేవుడు ప్రార్థన అంగీకరించలేదా? చెప్పాలి. సంసోను ప్రార్థన అంగీకరించాడా లేదా? అంగీకరించాడు. తన తల మీద చిన్న మొలకలు వచ్చినప్పుడు, ఆ ఫిలిస్తీన్ల గుడిలో కట్టి వేసినప్పుడు, ఆ గుడి మొత్తానికి ఆధారమైనటువంటి 2 స్తంభాలు తనకు కలిగినటువంటి పరిశుద్ధాత్మ బలం వచ్చేట ఒక్కసారి లాగగా ఆ ఫిలిస్తీన్లు అందరూ కూడా చచ్చిపోయి శవాలై పడ్డారట. సంసోను దేవుడు ఆశించింది సంసోను ద్వారా ఫిలిస్తీన్ నాశనం చేయాలి కదా. అదే ప్రప్రథమైనటువంటి కారణము. దేవుడు సంసోనికి ఒక్క అవకాశం ఇచ్చాడు. సంసోన్ ఏమన్నా అడగలేదా? నేను ఎట్లాగే ఉంటాను, దేవుడిని ఆత్మ పంపించాలంటే కుదరదు. అది నువ్వు అడగాలి. అడుగుడి మీకు దొరకకుండా అన్నాడు కదా. నువ్వు అడగాలి, అడుగు ప్రతివానికి ఇస్తానన్నాడు. ఏంటి? తన యొక్క ఆత్మను నిశ్చయంగా కొలతలేనటువంటి ఆత్మని ఇస్తానన్నాడు. ఆ ఆత్మనిచ్చినప్పుడు ఫిలిస్తీన్లే కాదు, నీ ముందున్నటువంటి శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దయచేసి దేవుని యొక్క పాదాలు పట్టుకోవడానికి మరలా తిరిగి ప్రార్థన గది అనుభవాన్ని పొందుదాం. ఎప్పుడైతే మనం ఆత్మకు దూరం అవుతామో మనలో ఇవన్నీ కూడా వచ్చి చేరుతా ఉంటాయి. ఇవన్నీ కూడా వచ్చి చేరినప్పుడు దేవుడు ఇక వేరే ఒకళ్ళు ఎత్తుకోవాల్సి వస్తుంది. నేను ఈ వ్యక్తి ద్వారా ఎంత పని జరిగించుకోవాలనుకున్నాను, ఇతనేమో నా చేయి జారిపోతున్నాడు. సరేలే, నేను చేసేది ఏముంది, వేరే ఒక వ్యక్తిని చూసుకోవాలని నీ మీద ఉన్నటువంటి ఆత్మను వేరొక వ్యక్తి మీద ట్రాన్స్ఫర్ చేస్తాడు. ట్రాన్స్ఫర్ అంటే బదిలీ చేస్తాడు. ఆ బదిలీ చేసినప్పుడు నువ్వు ఒక ఖాళీ పాత్రగా మిగిలిపోతావు. నీ పాత అనుభవం ఏంటి? విరిగి నలిగినటువంటి పాత్ర కలిగినటువంటి అనుభవం. మరలా తిరిగి ఆ పాత్రను ఏం చేశాడు? దేవుడు సరిచేశాడు. తన యొక్క పరిశుద్ధాత్మ అనేటువంటి నీటితో నింపాడు. అది పనికి వచ్చేటువంటి పాత్రగా చేశాడు. ఇప్పుడు ఆ నీటి కనుక నీ జీవితంలో ఖాళీ అయిపోతే మరలా తిరిగి పాత అనుభవమే కదా, ఆ పగిలిపోయిన అనుభవమే కదా. విరిగిన దాన్ని ఎవరు లోకంలో వాడుకుంటారనే పాట కూడా ఉంది. ఇక మరలా తిరిగి పనికి రానటువంటి ఒక నిర్జీవమైన వస్తువుగా మారిపోతావు. ప్రియులారా, దయచేసి గమనించండి. ప్రార్థన అనుభవాన్ని పోగొట్టుకోవద్దు. దేవుని యొక్క పరిశుద్ధాత్మని అడుగుట మాత్రం మర్చిపోవద్దు. అపోస్తలులు అదే చేశారు కదా, పాత నిబంధన భక్తులు అదే చేశారు కదా. అప్పటి వాళ్ళే మనకు మాదిరి, మనకు ఆదర్శం. కాబట్టి ఈ విషయాలన్నీ మనస్కరించిన మనము దేవుడి యొక్క వాక్యమును మన హృదయ వినికిడిలో దీవించిన గాక. ఒకసారి చెప్తారా ఆమేన్? రండి, అందరూ కూడా మోకాళ్ళ మీద కూర్చోండి 10 నిమిషాలు.
ఆత్మదేవా